శంఖచూడుడు అనే మహారాజు బ్రహ్మ కోసం కఠోరమైన తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అని అడుగుతాడు. అప్పుడు శంఖచూడుడు, నేను యుద్ధం చేసేటప్పుడు నా ముందు ఎవరూ గెలవకూడదు, నన్ను యుద్ధంలో ఎవరూ ఓడించకూడదు, అలాగే నాకు చావు అనేది ఉండకూడదు అని కోరుకుంటాడు. దానికి బ్రహ్మ, చావును తప్పించడం ఎవరి వల్ల కాదు, కాబట్టి వేరే ఏదైనా కోరుకోమని చెబుతాడు. అప్పుడు శంఖచూడుడు బాగా ఆలోచించి 2 కోరికలు కోరుకుంటాడు. మొదటిది, నాకు మహాపతివ్రతను భార్యగా ప్రసాదించమని కోరుకుంటాడు. దానికి బ్రహ్మ తదాస్తు అని అంటాడు. ఇక రెండవది, నా భార్య పతివ్రతగా ఉన్నంతకాలం నాకు చావు ఉండకూడదు అనే విచిత్రమైన కోరిక కోరుకుంటాడు. దానికి కూడా బ్రహ్మ తదాస్తు అని చెప్పి అక్కడి నుండి అదృశ్యమైపోతాడు. అలా కొంతకాలానికి శంఖచూడుడికి మహాపతివ్రత అయిన తులసీదేవితో వివాహం జరుగుతుంది. ఇక తనని ఎవరూ ఎదిరించలేరు అనే అహంకారంతో శంఖచూడుడు భూమిపై ఉన్న అన్ని రాజ్యాలను ఆక్రమిస్తాడు. తర్వాత దేవలోకాన్ని ఆక్రమించాలని దేవతలందరినీ చిత్రహింసలు పెట్టడం ప్రారంభిస్తాడు. విసిగిపోయిన దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పగా బ్రహ్మ, మీరు శివుడిని ఆశ్రయించమని సలహా ఇస్తాడు. ఇక వెంటనే దేవతలందరూ కైలాసంలో ఉన్న శివుడి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి తమని కాపాడమని కోరుతారు. విషయాన్నంతా తెలుసుకున్న శివుడు శంఖచూడుడితో మంచిగా చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ శంఖచూడుడు వినకుండా యుద్ధానికి సిద్ధమవుతాడు. తన భర్త శివుడితో యుద్ధానికి వెళ్తున్నాడని తెలుసుకున్న తులసీదేవి మహాశివుడితో యుద్ధం వద్దని చెబుతుంది. కానీ శంఖచూడుడు తులసీదేవితో, నువ్వు పతివ్రతగా ఉన్నంతకాలం నన్ను ఎవరూ ఏమీ చేయలేరని అంటాడు. ఇక చిన్నగా మొదలైన యుద్ధం చిలికి చిలికి పెద్దగా మారింది. ఎలాంటి అస్త్రం ప్రయోగించినా శంఖచూడు మరణించడం లేదు. ఏం చేయాలా అనే ఆలోచనలో పడతాడు శివుడు. ఇక వెంటనే శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి శంఖచూడుడిని చంపే ఉపాయం చెప్పమని కోరగా దానికి శ్రీ మహావిష్ణువు శంఖచూడుడికి బ్రహ్మ ఇచ్చిన వరం గురించి చెప్పి, నీవు వెళ్ళి యుద్ధం చేయు, నేను శంఖచూడుడి భార్య అయిన తులసీదేవికి పతివ్రత భంగం కలిగిస్తానని చెప్పి శ్రీ మహావిష్ణువు శంఖచూడుడి రూపం ధరించి నేరుగా శంఖచూడుడి ఇంటికి వెళతాడు. తులసీదేవి శంఖచూడుడి రూపంలో ఉన్నది తన భర్తే అనుకొని మర్యాదలు చేస్తుంది. ఆ తర్వాత తులసీదేవి శంఖచూడుడి రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుతో గడుపుతుంది. ఇక తులసీదేవికి పతివ్రత భంగం కలగడం వల్ల యుద్ధభూమిలో ఉన్న శంఖచూడుడి బలం తగ్గి మహాశివుని చేతిలో మరణిస్తాడు. తక్షణమే తులసీదేవి తనతో ఉన్నది తన భర్త కాదు, తన భర్త రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువు అని గుర్తిస్తుంది. అప్పుడు తులసీదేవి శ్రీ మహావిష్ణువుతో, మీరు నన్ను మోసం చేసి నాకు శీలభంగం కలిగించారు, అంటే నా భర్త ఇప్పటికే చనిపోయి ఉంటాడు అని ఎంతో రోధించి దానికి కారణమైన శ్రీ మహావిష్ణువుపై ఆగ్రహించి, నీవు మహాపురుషుడవని మహాత్ముడవని అనుకున్నాను, కానీ నీవు ఒక బండరాయి లాంటి వాడివి. నేను కావాలని నీతో కాపురం చేయలేదు, కావున నా పాతివ్రత్య మహిమతో నిన్ను శపిస్తున్నా. ఈ క్షణం నుండి నీవు బండరాయిగా మారిపోవుగాక అని శపిస్తుంది తులసీదేవి. అప్పుడు శ్రీ మహావిష్ణువు జరిగిందంతా చెప్పి, నేను లోక కళ్యాణం కోసమే ఈ పని చేశాను, అయినా నీ శాపాన్ని నేను అనుభవిస్తానని చెప్పి తులసీదేవితో ఆమె గత జన్మ వృత్తాంతాన్ని ఇలా చెప్పసాగాడు. తులసి, నీవు గత జన్మలో గోలోకంలో రాధాదేవి శక్తి వల్ల జన్మించిన తులసివి. రాధకు సేవ చేయడానికే పుట్టిన దానివి. కానీ నీవు రూపంలో రాధాదేవిలాగే ఉండడం వల్ల శ్రీకృష్ణుణ్ణి వివాహం చేసుకోమని కోరుకున్నావు. విషయాన్ని తెలుసుకున్న రాధాదేవి కోపంతో నిన్ను భూలోకంలో జన్మించి ఒక రాక్షసుడిని వివాహం చేసుకోమని శపించింది. అందుకే నువ్వు రాక్షసుడైన శంఖచూడుడిని వివాహం చేసుకున్నావని చెబుతాడు. అలాగే నీ భర్త అయిన శంఖచూడుడు మరెవరో కాదు, గత జన్మలో గోలోకంలో శ్రీకృష్ణుడి స్నేహితుడైన సుదాముడు. సుదాముడు కూడా రాధాదేవి శాపానికి గురై భూమిపై రాక్షసుడిగా జన్మించాడు. ఇలా ఈరోజు మీ ఇద్దరికీ శాప విమోచనం జరిగింది అని చెప్పడంతో తులసీదేవికి గత జన్మ మొత్తం గుర్తుకు వచ్చి శ్రీ మహావిష్ణువుతో, ఏమీ ఆలోచించకుండా మిమ్మల్ని శపించాను, నన్ను క్షమించండి. మీరు రాయిలా మారిపోతే ఈ లోకం ఏమైపోతుందని దుఃఖిస్తుంది. దానికి విష్ణువు, తులసి, నువ్వేమీ బాధపడకు, నీతో కాపురం చేసిన ఈ శరీరాన్ని భూమిపై రాయిలా వదిలేస్తాను, నా పరమాత్మ స్వరూపంతోనే తిరిగి వెళ్తానని చెప్పి, అలా చేయడం వల్ల నీ శాపం నిజమవుతుంది, నేను తిరిగి నా రూపాన్ని పొందుతాను అని చెబుతాడు.
ఇక నీవు తక్షణమే నీ శరీరాన్ని వదిలిపెట్టు. నీ శరీరం గండకి అనే నదిలా మారుతుంది. ఆ నదిలోనే నా శరీరాన్ని రాయిలా విడిచిపెడతాను. ఆ రాయి శాలగ్రామం అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. నీ వెంట్రుకలు భూలోకంలో అత్యంత పవిత్రమైన తులసి అనే పేరుతో మొక్కలుగా మారుతాయి. నీ కాలిగోళ్ళు ఉసిరి చెట్లుగా మారి లోకానికి ఉపకారం చేస్తాయని చెప్పడంతో వెంటనే తులసీదేవి తన శరీరాన్ని వదిలిపెట్టి నదిలా మారిపోయింది. ఈ నది ఇప్పుడు నేపాల్లోని పశుపతినాథ్ ఆలయం దగ్గర గండకీ నది అనే పేరుతో ప్రవహిస్తూ ఉంటుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.